ఆప్షన్స్ అనేది 30కి ఉన్నాయి అనమాట. సో ఆ రోజు ఫ్రీజ్ అయిపోతుంది. వీ కాంట్ డిలీట్ ద వెబ్ ఆప్షన్స్ వాట్ ఎవర్ మనం ఏదైతే మనం లిస్ట్ లో వేసుకున్నామో అవన్నీ కూడా 30 రోజు మనకు చేంజ్ అవ్వడానికి అవకాశం ఉండదు అనమాట. ఎందుకంటే సర్వర్ ఇక్కడ 5th పాయింట్ ఏంటంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఈ కాలేజ్ లో ఈ పలానా కాలేజ్ లో వచ్చింది అని చెప్పేసి సెకండ్ డేట్ ఆఫ్ 9th మంత్ అంటే సెప్టెంబర్ 2 కి మనకి ఏ కాలేజ్ లో వచ్చింది అనేది ఇస్తారనమాట. సో సెకండ్ రోజు కానీ దాని ఈవినింగ్ లో మాత్రం కంపల్సరీ వస్తుంది అనమాట సీట్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ మాత్రము 2nd నుంచి 5th మధ్యలో ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మీరు 2nd నుంచి 5th మధ్యలో ఫ్రీజింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు అంటే మళ్ళీ అది ఫైనల్ ఫేజ్ కి వెళ్తుంది అనమాట. సో మీరు ఫైనల్ ఫేజ్ లో మళ్ళీ ఫీజు కట్టడం మళ్ళీ అవన్నీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అండ్ ఈ 2nd నుంచి 5th కాలేజ్ మీరు ఒకవేళ యాక్సెప్ట్ అనుకుంటే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదు అనుకుంటే మళ్ళీ మీరు